సార్వత్రిక ఎన్నికల్లో పాత ముఖాలతో పాటు ఇప్పుడు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. టికెట్లు ఖరారు కాకపోయినా యువ నాయకత్వం ఇక్కడ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. విశాఖ ఎంపీగా దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తి మనవడు ముతుకుపల్లి శ్రీ భరత్ ప్రయత్నిస్తున్నారు. నిర్మాణ సంస్థ నిర్వాహకుడు ఎంవీవీ సత్యనారాయణ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ స్థానానికి ఖరారు చేస్తోంది. గంటా, అవంతి, పంచకర్ల తిరిగి పోటీలోకి దిగుతున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట టికెట్ చివరికి బంగారయ్యకు ఖరారైంది. అంతకుముందు ఈ నియోజకవర్గం విషయంలో టీడీపీలో అసమ్మతి రాగం వినిపించింది. నియోజకవర్గ స్థాయి అభిప్రాయ సేకరణ దగ్గర నుంచి త్రిసభ్య కమిటీ వరకు అధిష్టానం ఎదుటే తమ అసంతృప్తిని కుండబద్దలు కొట్టేశారు స్థానిక నాయకులు. ఎమ్మెల్యే అనితను సెకండ్ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో టికెట్ పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరింది. దీంతో అమరావతిలోనే మకం వేసి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అనిత ప్రయత్నించారు. చివరికి పాయకరావుపేట టికెట్ బంగారయ్యకు కేటాయించారు పార్టీ అధినేత. విశాఖలో టీడీపీ సీట్ల పంపకం ఇంకా కొలిక్కి రాలేదు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి, ఈ విశాఖలో టికెట్ల గురించి డీటెయిల్స్ ఏంటి, ఎంతవరకు వచ్చింది కసరత్తు? క్రాంతి, విశాఖలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు అత్యంత వేగంగా జరుగుతోంది. అయితే కొన్ని చోట్ల మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దాని మీద కొంత క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలిన సీట్లకు సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు మంత్రి గంటా శ్రీనివాసరావు తను ఖచ్చితంగా భీమిలి నుంచి పోటీ చేస్తానని పదే చెప్తున్నారు. ఆయన అనుచరులు కూడా ఈసారి భీమిలి నుంచే గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారని స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. కానీ ఆఖరి నిమిషంలో ఏవైనా ఈక్వేషన్స్ మారితే ఆయన మరో కాన్స్టిట్యున్సీకి వెళ్ళొచ్చు అనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ తరుణంలోనే అనకాపల్లి, చోడవరం ఈ రెండు కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇక రూరల్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు తిరిగి యలమంచిలి నుంచి బరిలోకి దిగుతారా లేదా అనేది కూడా కొంత సందిగ్ధత నెలకొంది. ఆయన ఇప్పటికే సీటును ఆయన పేరు మీద కేటాయించారు. అయితే ఆయన విశాఖ నార్త్ టికెట్ను బలంగా కోరుకుంటున్నారు. ఈ తరుణంలో ఆఖరి నిమిషంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు జిల్లాల్లో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా ఉంది. ఆయన ఇప్పటికీ అమరావతిలో ఉన్నారు. అలాగే పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో తలమునకలై ఉన్న నేపథ్యంలో ఆయన ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఎల్లుండు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. విశాఖ కేంద్రంగా ఒక భారీ బహిరంగ సభ, దాదాపు 50,000 మందికి పైగా కార్యకర్తలతో భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ బహిరంగ సభకు ముందే జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన క్లారిటీ వచ్చేసే అవకాశం ఉంది. ఇక చోడవరం, యలమంచిలి, అనకాపల్లి, గంటా శ్రీనివాసరావు పోటీ చేయబోతున్న భీమిలి నియోజకవర్గాన్ని, ఈ 4 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అలాగే నార్త్ నియోజకవర్గానికి సంబంధించిన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇవాళ సాయంత్రం రేపటి లోపల వాటికి కూడా స్పష్టత వస్తుందని చెప్తున్నారు. ఇక తొలి నుంచి తీవ్రస్థాయిలో అసమ్మతిని ఎదుర్కొంటున్న పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అనితకు ఈసారి మొండి చేయి ఎదురైనట్టే. దాదాపు కేజీహెచ్లో వైద్యుడిగా సుదీర్ఘకాలం ఆ ప్రాంతంతో సుపరిచితంగా ఉన్న బంగారయ్యకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకి సమాచారం. ఈ నేపథ్యంలో అనకాపల్లి అంటే పాయకరావుపేటలో సీటు మారింది. ఇక మిగిలిన 4-5 చోట్ల అభ్యర్థుల మీద స్పష్టత రావాల్సిన అవసరం ఉంటుంది. క్రాంతి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.